అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మరదలా ప్రేమించవా 20వ భాగం. రచయిత అంచి సంజు గారు. అవునమ్మా, కొన్ని రోజులు బాగానే ఉంది. తర్వాత డైరెక్ట్గా తిరగడం మొదలుపెట్టింది. ఏంటని అడిగితే, నాకు నీ దగ్గర ఉన్న డబ్బు సరిపోవడం లేదు, అందుకే వేరే వాళ్ళని చూసుకున్నా, అందుకే ఇన్ని రోజులు నీతో పిల్లల్ని కనలేదన్నది. అంటే ఏం చేశావని అడిగితే, వాడితో తిరుగుతున్నప్పుడు ఏంటి అన్నది. నా మీద ప్రేమతో పెళ్లి చేసుకున్నా అన్నావు, మరి ఇదేంటి అని అన్నాడు. ప్రేమ అంటే డబ్బు రావడం లేదు కదా, ఇంకా ఏం చేయాలన్నది. అంటే డబ్బు లేకపోతే నేను అవసరం లేదా అన్నాడు. అవును, నువ్వు డబ్బు లేకపోతే నువ్వు నాకు అవసరం లేదు అన్నది. ఆ రోజు వాడు అడగటంతో ఎలాగో తెలిసిపోయిందని డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి వాడు డిప్రెషన్లోకి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడని అన్నాడు రఘు బాధగా. రఘు అన్నారు, ఆ అమ్మ, అదే నా భయం కూడా అన్నాడు. చచ్చా, అలా అనుకున్నానా, మను అలా చెయ్యదు అన్నారు. అది నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా అన్నాడు. అమ్మ, మను మనసు మారుతుందా, నన్ను పెళ్లి చేసుకుంటుందా అన్నాడు బాధగా. చేసుకుంటుంది, నువ్వు బాధపడకుండా గట్టి ప్రయత్నం చెయ్యి, అంతా మంచే జరుగుతుందన్నారు. అన్నాడు రఘు. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ టైంకి గేట్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు రఘు. అప్పుడే బస్ వస్తే దిగి నడుచుకుంటూ వస్తోంది మను. రఘు మనుని చూసి లేచి దగ్గరకు వచ్చి, గుడ్ మార్నింగ్ మను అన్నాడు. సైలెంట్గా ముందుకు వెళ్తుంది మను. ఏ బుజ్జి, అలా వెళ్ళిపోతే ఎలా మాట్లాడకుండా అని అన్నాడు. ఏంటి పొద్దున్నే నీ గోల అన్నది మను. గోల కాదురా, ప్రేమ అన్నాడు. అది నీకు నా మీద అన్నది. అవును, నీ మీదే అన్నాడు. అవు ఫన్నీ కదా, నువ్వు నన్ను ప్రేమించడం అన్నది. బుజ్జి అలా అనకే అన్నాడు. అలా అనక ఇంకెలా అనాలన్నది మను. ప్లీజ్ రా, నేను చేసిన ప్రతిదానికి సారీ అన్నాడు. అవసరం లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి అన్నది. బేబీ, అలా అనుకురా ప్లీజ్, ఒక్కసారి మనం కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అవుతుంది కదా అని అన్నాడు. నాకు అవసరం లేదు, మన పెళ్ళి ఎలాగో క్యాన్సిల్ అయింది, ఇంకా నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు అన్నది మను. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను మను, ఇది మాత్రం పక్కా ఫిక్స్ అన్నాడు రఘు. చూడండి మిస్టర్ రఘు, మా ఇంట్లో ఆల్రెడీ నాకు సంబంధాలు చూస్తున్నారు, మీరు కాస్త మీ పని మీరు చూసుకుంటే మంచిది అన్నది. ఒక్కసారి చూసి చెప్పు, నన్ను కాదు అని ఇంకొకరిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నాడు. అవును అన్నది. చూసి చెప్పు మను అన్నాడు. మను రఘుని చూసి ఫస్ట్ తడబడినా కొంచెం సర్దుకొని, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని అన్నది. రఘుకి కోపం వచ్చి ఈడ్చుకొట్టాడు. చెమ మీద చేయి పెట్టుకొని ఏడుస్తూ చూస్తూ ఉంది మను రఘుని. పిచ్చి పిచ్చిగా ఉందా, ఏంటే ఊరుకుంటున్నా కదా అని సోది చెప్తున్నావు, వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా అన్నాడు. మను సైలెంట్గా ఉంది. రఘు మను హ్యాండ్ పట్టుకొని దగ్గరకు తీసుకొని వెళ్ళి కారులో తోసినట్లుగా కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేశాడు. ఎక్కడికి అన్నది మను. నువ్వు సైలెంట్గా కూర్చో, లేదంటే నోరు ఎలా ముయ్యాలో నాకు బాగా తెలుసు అన్నాడు. అంతే, ఇంకా సైలెంట్గా కూర్చుంది. డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే తీసుకొని వెళ్ళాడు. మనుని కార్ దింపి పద అని లాక్కొని తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడే శాంతి గారు కిచెన్లోకి వెళ్తుంటే రఘు మనుని తీసుకురావడం చూసి, రఘు ఏమైందిరా, అమ్మాయిని అలా తీసుకొని వస్తున్నావని అన్నారు. అమ్మ, నువ్వు మాట్లాడకు ప్లీజ్ అన్నాడు రఘు. ఏమైందిరా అన్నారు. ఏం అవ్వలేదమ్మా, తను నా మాట వినడం లేదు, నేను ఎప్పుడు మాట్లాడాలనుకున్న ఏదో ఒకటి చెప్తూ ఉంది, అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాను అని అన్నాడు. బయటకు తీసుకొని వెళ్ళాలి అనుకున్నా, కానీ పెళ్ళి కాకుండా బయట తిరగడం ఎందుకు, మన ఇంట్లో అయితే నువ్వు ఉంటావు కదా అందుకే అన్నాడు. అది కాదురా రఘు, అమ్మాయికి ఇష్టం లేదనుకుంటా నువ్వు ఇలా తీసుకుని రావడం అన్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా నాతో మాట్లాడాలి, నేను చెప్పింది వినాలి కదా అని అన్నాడు రఘు. అది కాదురా అన్నారు. ప్లీజ్ బా, టైం వేస్ట్ చేయకు అన్నాడు రఘు. సరే మాట్లాడుకుని రండి అని చెప్పారు. ఆంటీ అన్నది మను. ఏం కాదు తల్లి, వెళ్ళి రా, వాడి మీద నాకు నమ్మకం ఉందన్నారు శాంతి గారు. రఘు మను చేపట్టుకొని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి తనని గట్టిగా హక్ చేసుకున్నాడు. మను ఫస్ట్ హ్యాపీగా ఉన్న ఇంట్లో వెళ్ళొద్దన్నారని గుర్తొచ్చి, రఘు గారు దూరం జరగండి, ఏంటిదని సీరియస్గా అంది. ఎందుకు మను ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు రఘు. అవును, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇంకా నన్ను వదిలేస్తావా ఇంకా అన్నది. నేను చెప్పేది విను మను అన్నాడు. అవసరం లేదు అన్నది మను. ఓయ్, నా మాట వినవే అన్నాడు. వద్దంటున్నా కదా అన్నది మను. అబ్బా ఒసై, చెప్పింది వినవే అన్నాడు రఘు కోపంగా. ఏంటి ఒసై అంటున్నావు, నేనేమైనా నీ పెళ్ళాన్ని అనుకుంటున్నావా అన్నది మను. అయినా నువ్వు నా పెళ్ళాన్ని అవుతావు కదా, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే అయిపోతావు కదా అన్నాడు హక్ చేసుకొని. అబ్బా, దూరంగా ఉండి మాట్లాడు, అస్తమాను చెయ్యి వేస్తావేంటి అని అన్నది మను. ఒక్కసారి నేను చెప్పేది వినవే అన్నాడు రఘు. అలా పిలవకని చెప్పానా అన్నది.
ఇంకా వినేలా లేదు అని పెదాలు అందుకున్నాడు. మను గింజుకుంటూ ఉన్నా వదలలేదు. కోపం వచ్చి కొడుతూ ఉంది. కొట్టి కొట్టి చిరాకొచ్చి వదిలేసిన తర్వాత మెల్లిగా వదిలి మాట్లాడితే ఇలాగే చేస్తాను అన్నాడు. కోపంగా చూస్తూ ఉంది మను. కోపంలో కూడా సూపర్‌గా ఉన్నావురా అని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. రఘు అన్నది. అబ్బా! అలా అరవకే అని బయటికి వెళ్ళి జ్యూస్ తీసుకొని వచ్చి ముందు ఇది తాగు అన్నాడు. నాకేం వద్దు. ఎందుకు తీసుకొని వచ్చావు అది చెప్పు. నేను వెళ్ళాలి అన్నది మను. నువ్వు తాగితేనే చెప్తాను అని అన్నాడు రఘు. సైలెంట్‌గా గ్లాస్ తీసుకొని తాగేసి పక్కన పెట్టేసింది. కూర్చో అన్నాడు. పర్వాలేదు చెప్పు అన్నది మను. కూర్చో అన్నానా అని అన్నాడు. సరే అని అక్కడ బెడ్ మీద కూర్చుంది. రఘు కింద మను కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఏయ్ పైన కూర్చో అన్నది. పర్వాలేదులే అని చెప్పి కూర్చున్నాడు. మను సారీరా నిన్ను హర్ట్ చేశాను అన్నాడు. అన్నది. నాకు నిజంగా నీ మీద అనుమానం లేదురా. నాకు భయం నువ్వెక్కడ నాకు దూరం అవుతావో అని. అందుకే అలా బిహేవ్ చేశానన్నాడు. అదేంటి అన్నది. అవునురా నాకొక ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పడం స్టార్ట్ చేశాడు. శాంతి గారికి చెప్పిన విషయమే మనుకు కూడా చెప్పాడు. మను అంతా విని సైలెంట్‌గా ఉంది. సారీరా నాకు నువ్వంటే ఇష్టం కానీ నేను బయటపడితే ఎక్కడ నాకు దూరం అవుతావో అని భయపడి ఇన్ని రోజులు నీతో చెప్పలేదు. ఇప్పుడు కూడా నువ్వు దూరం అవ్వడం తట్టుకోలేక చెప్పాను అన్నాడు ఒళ్ళో తల పెట్టుకొని. ఇక్కడ అద్విని జోకొడుతూ తానెప్పటికో నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చారు. అందరూ టిఫిన్ చేసిన తర్వాత అద్వి బావా అన్నది. ఏం డమ్ములు అన్నాడు. అదే బావా స్కూటీ లేదు కదా డ్రాప్ చేయవా అన్నది. సరే పద అన్నాడు. అలా ఇద్దరూ కలిసి కారెక్కారు. అద్వైత్ మాట్లాడుతూ కాలేజ్‌కి వెళ్లారు. రఘు అక్కడే ఉండడం చూసి కాసేపు ఏం జరుగుతుందని చూస్తున్నారు. రఘు రావడం, మను చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళడం అంతా చేసి ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకొని అద్వైత్‌కి బాయ్ చెప్పి కాలేజ్‌కి వెళ్ళింది. అద్వైత్ ఆఫీస్‌కి వెళ్ళాడు. తన షెడ్యూల్ చెప్పింది. పిఏ విన్న తర్వాత టైంకి మీటింగ్ గుర్తు చేయండి వర్క్ చేసుకుంటున్నాడు. స్టెల్లా అద్వైత్‌ని చూస్తూ బయటికి వెళ్ళింది. ఎన్ని రోజులని నేను చూస్తూ ఉండాలి. వీడు కనీసం చూడటం కూడా లేదనుకొని వర్క్ చేసుకుంటూ ఉంది. అద్వైత్ తన వర్క్ చేసుకుంటున్నాడు. మీటింగ్ టైం అయ్యేసరికి స్టెల్లా బయటకి అద్వైత్ దగ్గరికి వెళ్ళి సార్ అంది. ఏంటన్నాడు. అది మీటింగ్ టైం అయిందన్నది. ఓకే ఫైల్ ఇచ్చి వెళ్ళు అన్నాడు. సార్ ఇవాళ రఘు సార్ రాలేదు. మీటింగ్‌కి నేను రానా అన్నది. వాట్ నువ్వేంటి మీటింగ్ నేను వెళ్ళి రాగలను అన్నాడు. అది కాదు సార్ అన్నది. నువ్వు కాస్త వెళ్ళు. వెళ్ళి నీ వర్క్ చేసుకుంటుండని చెప్పి ఫైల్ తీసుకొని బయటకు వెళ్ళాడు. అసలు నేను ఏం చేయాలనుకున్నా తారుమారవుతుందనుకొని చిరాకు పడుతూ తన వర్క్ చేసుకుంటుంది. అద్వైత్ మీటింగ్ కోసం హోటల్‌కి వెళ్ళాడు. అక్కడ మీటింగ్ కంప్లీట్ చేసుకొని భోజనం టైంకి ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యాడు. ఆఫీస్‌కి వెళ్ళేసరికి స్టాఫ్ అంతా లంచ్‌కి వెళ్ళారు. అద్వైత్ వచ్చి ఇంటి నుంచి వచ్చిన క్యారేజ్ చూసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి క్యారేజ్ ఓపెన్ చేసి ప్లేట్‌కి పెట్టుకొని తింటున్నాడు. తిన్న తర్వాత అద్వికి ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేసి హా బావా తిన్నావా అన్నది. తిన్నా. నువ్వు తిన్నావా అన్నాడు. బావా ఇప్పుడే తిన్నా అన్నది. ఇంకా ఏంటి ఇవాళ మను రాలేదు కదా ఇబ్బందిగా ఉందా అన్నాడు. లేదులే బావా కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఓకే అలవాటు చేసుకోవాలి కదా అన్నది. నేను రానా తీసుకొని వచ్చేస్తానన్నాడు. వద్దు బావా ఆఫ్టర్నూన్ క్లాస్ ఉంది. నీ వర్క్ అయిన తర్వాతే వచ్చేయి అన్నది. సరే జాగ్రత్తగా ఉండు అన్నాడు. అలాగే అన్నది. అద్వైత్ సరే ఇంకా ఉంటానని పెట్టేసి తను వర్క్ చేసుకుంటున్నాడు. ఇక్కడ రఘు దగ్గరికి వెళ్దాం. రఘు మను ఒళ్ళో తలపెట్టుకుని ఉన్నాడు. మను సైలెంట్‌గా ఆలోచిస్తుంది. రఘు కాసేపటికి తలెత్తి మనుని చూసి నన్ను నమ్మాలనిపించడం లేదా అన్నాడు. మను సైలెంట్‌గా ఉండడంతో చెప్పు మను ఈ ఒక్కసారి మాట్లాడన్నాడు. నాకేం మాట్లాడాలో తెలియడం లేదన్నది. కాసేపు ఆలోచించుకొని చెప్పు అన్నాడు రఘు. ప్లీజ్ రఘు నాకు కాస్త టైం కావాలన్నది. ఎన్ని రోజులు అన్నాడు. ఏమో తెలియదు ప్లీజ్ కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అన్నది. రఘు మనుని చూసి సరే అని లేచి నిల్చున్నాడు. మను కూడా లేచి నిల్చొని వెళ్దామన్నది. రఘు డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చాడు. అప్పటి వరకు వీళ్ళ కోసమే చూస్తున్న శాంతి గారు ఏమైందిరా అన్నారు. నథింగ్ మా తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తానన్నాడు. తిని వెళ్తుందన్నారు. లేదమ్మా తనకి ఇబ్బందిగా ఉంటుందన్నాడు రఘు. సరే నీ ఇష్టం అన్నారు శాంతి గారు. రఘు బయటకు వెళ్తుంటే వెనకే వెళ్ళింది మను. కారు ఎక్కి స్టార్ట్ చేశాడు రఘు. మను సైలెంట్‌గా ఉంది. రఘు కూడా సైలెంట్‌గా డ్రైవ్ చేస్తుంటే ఇంటి దగ్గర కారు ఆపి టేక్ కేర్ ఆఫ్ యూ మను అన్నాడు. అని తలూపి కారు దిగి ఇంట్లోకి వెళ్ళింది. రఘు కారు రివర్స్ చేసుకుని ఇంటికి వెళ్ళాడు. శాంతి గారు రఘుని చూసి ఏమైందిరా అన్నారు. ఏం లేదమ్మా విషయం చెప్పాను. తన టైం అడిగిందన్నాడు. సరే అంతా మంచి జరుగుతుంది. నువ్వు కంగారు పడకన్నారు. అమ్మా నేను ఆఫీస్‌కి వెళ్తాను. రానని కూడా చెప్పలేదు అద్వైత్ కన్నాడు. సరే తిని వెళ్ళు అన్నారు. నాకొద్దమ్మా అన్నాడు రఘు. రే అలా అంటే ఎలారా కొంచెం తినని చెప్పి పెట్టి తినిపించారు. కాదని లేక తింటున్నాడు రఘు. తిన్న తర్వాత ఇంక స్టార్ట్ అవుతానమ్మా అన్నాడు. అలాగే ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. నువ్వు ఆలోచించి బాధపడకన్నారు శాంతి గారు.
సరే అని తలూపి ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యాడు. రఘు ఆఫీస్‌కి వెళ్ళేసరికి అద్వైత్ వర్క్ చేసుకుంటున్నాడు. అది అన్నాడు. "ఏంటి అప్పుడే వచ్చారు సార్" అన్నాడు. "అప్పుడే ఏంటి? ఇంతకీ భోజనం చేశావా?" అన్నాడు రఘు. "ఆ! తిన్నా గానీ నువ్వు తిన్నావా?" అన్నాడు అద్వైత్. "ఆ! తిన్న తర్వాతే స్టార్ట్ అయ్యానన్నాడు." "ఓకే. ఏమంటోంది మను?" అన్నాడు. "నీకెలా తెలుసు?" అన్నాడు. "ఏముంది మార్నింగ్ అద్విని డ్రాప్ చేయడం కోసం వచ్చి చూశాను. నువ్వు తనని తీసుకొని వెళ్ళడం" అన్నాడు. "హ్మ్. ఏమనలేదు. మొత్తం చెప్పాను. నా భయం నేనెందుకు అలా చేశాను అని." తను సైలెంట్‌గా ఉందన్నాడు. "సరేలే వదిలేయ్. తను ఆలోచించుకోవాలి కదా" అన్నాడు అద్వైత్. "అలాగేలే నేను వెళ్తాను. నిన్ను వర్క్ చేయలేదు" అన్నాడు. "నీ ఇష్టం" అన్నాడు అద్వైత్. రఘు తన ప్లేస్‌కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ అద్వి కాలేజీలో క్లాస్ అవ్వడంతో బయటకొస్తుంటే ఒకడొచ్చి అడ్డు నించొని హాయ్ బేబీ అన్నాడు. "రేయ్! ఎవరు నువ్వు బేబీ గోబీ అంటున్నావు" అన్నది. నేను తెలీదా నీకు అన్నాడు. "లేదు. ఎవరు నువ్వు" అన్నది. "మినిస్టర్ కొడుకుని మొన్నే జాయిన్ అయ్యానన్నాడు." "ఓకే. తప్పుకో నేను వెళ్ళాలి" అన్నది. "నాకు కొంచెం నీ నోట్స్ ఇస్తావా" అన్నాడు. "నా దగ్గర లేదు" అన్నది. "అదేంటి? ఎవరినడిగినా నిన్నే అడగమని చెప్తున్నారు" అన్నాడు. "నేను ఈ మధ్య రాలేదు. ఇన్‌కంప్లీట్‌గా ఉంది అందుకే" అన్నది. "ఓహో! అంత ఇంపార్టెంట్ పనులేమున్నాయి నీకు" అన్నాడు. రాలేదా బాయ్ ఫ్రెండ్‌తో బయటికి వెళ్ళావా" అన్నాడు. "మిస్టర్ హోల్డ్ యువర్ వర్డ్స్" అన్నది. "హోల్డ్‌లోనే ఉన్నాయి. లేకపోతే నీ స్ట్రక్చర్ చూసి మాటలు మామూలుగా వస్తాయా" అన్నాడు పైనుంచి కిందకి చూస్తూ. "ఏయ్ మిస్టర్" అన్నది. "నా పేరు మహేష్. మిస్టర్ కాదు కానీ వస్తావా? ఒక నైట్ ఎంజాయ్ చేద్దాం" అన్నాడు. "యూ రాస్కెల్" అని చెంప చెల్లుమనిపించి పిచ్చి పిచ్చిగా వాగితే ప్రిన్సిపల్‌కి చెప్పాల్సుంటుంది జాగ్రత్త అని కోపంగా బయటికి వెళ్ళిపోయింది. ఛ! ఈడియట్ రాస్కెల్. ఇలాంటి వాళ్ళు కాలేజీకి ఎందుకొస్తారో తెలీదని తిట్టుకుంటూ ఉంది. ఇక్కడ మహేష్ చెంప మీద చేయి పెట్టుకొని నన్నే కొడతావా? చెప్తా అని చుట్టూ చూశాడు. చాలామంది చూస్తూ ఉండడంతో అవమానంగా అనిపించి కోపంగా వెళ్ళిపోయాడు. అద్వైత్ టైం చూసి అద్వి కాలేజ్ అయిపోయి ఉంటుందని డ్రైవర్‌కి ఫోన్ చేసి తీసుకొని రమ్మని చెప్పాడు. అద్వి బయటకొచ్చిన 5 మినిట్స్‌కి కారొచ్చి ఆగింది. అద్వి డోర్ ఓపెన్ చేసి ఎక్కుతూ బావ ఎక్కడా? అన్నది. వర్క్‌లో ఉన్నారమ్మా. మిమ్మల్ని తీసుకొని ఆఫీస్‌కి రమ్మన్నారని చెప్పాడు. సరే అని ఎక్కి కూర్చుంది. ఆఫీస్‌కి తీసుకొని వెళ్ళాడు డ్రైవర్. అద్వి బ్యాగ్ కార్‌లో పెట్టేసి పైకి వెళ్ళింది. అప్పుడే అద్వైత్ దగ్గరికి వెళ్ళడానికి వచ్చిన స్టెల్లా అద్విని చూసి కోపంగా ఆఫీస్ అవర్స్‌లో డిస్టర్బ్ చేయకూడదని తెలీదా? అన్నది. అసలు మహేష్ చిరాకులో ఉన్న అద్వి స్టెల్లా అలా అనేసరికి ఏయ్! నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నది. నేను అద్వైత్ పిఏని అన్నది. ఏయ్! అద్వైత్ ఏంటి అద్వైత్? నీకు ఓన్లీ బాస్. సార్ అని మాత్రమే పిలువన్నది అద్వి. నువ్వెవరు చెప్పడానికి అన్నది స్టెల్లా. అయినా నా ఇష్టం వచ్చినట్లు పిలుస్తాను అన్నది. ఏంటే అన్నావు? నీ ఇష్టం వచ్చినట్టు పిలుస్తావా? నా బావని నీకు నచ్చినట్లుగా పిలిస్తే నేను చూస్తూ ఊరుకోవాలా? అన్నది. ఊరుకోకపోతే పో. ఎవరికి నష్టం అన్నది స్టెల్లా. నిన్ను అని చెంప మీద కొట్టింది. యూ రాస్కెల్. నన్నే కొడతావా అని చేయెత్తింది స్టెల్లా. బయట గొడవకి డిస్టర్బ్ అయిన అద్వైత్ బయటకొచ్చాడు. స్టెల్లా అద్విని కొట్టడం చూసి కోపంగా స్టెల్లా అన్నాడు. అంతే ఎత్తిన చేయి దించి తను నన్ను కొట్టింది సార్ అన్నది. అమ్మో! ఏమైందన్నాడు అద్వైత్. కాస్త మేనర్స్ తెలిసిన వాళ్ళని జాబ్‌లో పెట్టుకోవాలి బావ. ఆ మాత్రం తెలీదా అన్నది. ఏయ్! అన్నది స్టెల్లా. యూ తను ఈ కంపెనీ ఎండీ. తనని అనడానికి నువ్వెవరు అన్నాడు అద్వైత్. సార్ అన్నది. అవును. ఈ కంపెనీనే తనది. నువ్వు కాస్త ఎవరితో ఎలా మాట్లాడాలో ముందు అది తెలుసుకో అని అమ్ము పద అని చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు అద్వైత్. అది అంటున్నా వినిపించుకోకుండా అద్విని తీసుకొని వెళ్ళాడు అద్వైత్. ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. అదెంత ఉంది అని అద్వైత్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. అయినా ఒక్కసారి నా వెనక తిరిగితే అది ఎంత అనుకొని చెప్తాను నీ పని అని అద్వి గురించి కోపంగా అనుకొని తన క్యాబిన్‌కి వెళ్ళింది. అప్పటికే టైం అవ్వడంతో అద్వైత్ లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ ఇచ్చి సారీ అమ్ము. అయినా వస్తున్నాను చెప్పాలి కదరా అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు నేను నీ పర్మిషన్ తీసుకొని రావాలా? సరే సారీ వెళ్తున్నా అని లేచి డోర్ వరకు వెళ్ళింది. బేబీ ఏమైందిరా? ఎందుకంత కోపంగా ఉన్నావు? కాలేజీలో ఏమైనా అయ్యిందా? ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా? అని అంటూ అడిగాడు. అద్వి సైలెంట్‌గా ఉంది. చెప్పు అమ్ములు ఏమైందిరా? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? అని అన్నాడు. నన్నెవరు ఏమీ అనలేదు ఓకే. నేనింక ఆఫీస్‌కి వచ్చి నిన్ను డిస్టర్బ్ చెయ్యను అని బయటకు వెళ్ళి కార్‌లో కూర్చుంది. అప్పటికే తన ల్యాప్‌టాప్, ఫోన్ తీసుకొని రఘుకి కాల్ చేసి క్యాబిన్ డోర్ లాక్ చేయమని చెప్పి వెళ్ళి అద్వి పక్కనే కూర్చొని ఏమైంది బంగారం? అని అన్నాడు. నాకేం అవ్వలేదు అన్నది. మరి ఎందుకు అంత కోపం అన్నాడు. ఏం లేదు మళ్ళీ పర్మిషన్ లేకుండా ఆఫీస్‌కి రాను బావ అని సైలెంట్‌గా ఉంది. అములు నేను చెప్పేది వినరా అన్నాడు అద్వైత్. ప్లీజ్ బావ కాసేపు మాట్లాడకని సైలెంట్‌గా కళ్ళు మూసుకొని సీట్‌కి ఆనుకొని కూర్చుంది. అద్వైత్ ఏదో అయ్యిందని అర్థమయ్యింది గానీ సైలెంట్‌గా ఉన్నాడు. డ్రైవర్‌ని చూశాడు. ఏమైందని. తెలీదు సార్ అన్నాడు అతను. ఇంటికి వెళ్ళిన తర్వాత అద్వి తన బ్యాగ్ తీసుకొని రూమ్‌లోకి వెళ్ళింది. అద్వైత్ వెనకే వెళ్ళాడు. ఏమైందిరా మీ ఇద్దరికీ? అన్నారు సుభద్ర గారు. నథింగ్ నాని. నా మీద అలిగింది అన్నాడు అద్వైత్. సరిపోయింది పో. వెళ్ళి అలకకపోయే మార్గం చూడు అన్నారు నవ్వుతూ. అద్వైత్ వెళ్ళేసరికి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అద్వి. అద్వి ఫ్రెష్ అయి బాల్కనీలోకి వెళ్ళింది.
అద్వైత్ కూడా ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్ళాడు. ఇక్కడ అద్వి కాలేజ్లో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంది. ఏంటో ఈ గోల అని చిరాగ్గా ఆలోచిస్తూ ఉంది. అద్వైత్ ఫ్రెష్ అయి వచ్చి అమ్ము అన్నాడు. ఏంటి అన్నది. ఏమైందిరా కాలేజ్లో అన్నాడు. ఏమవుతుంది, ఏం అవ్వలేదు. నువ్వు నీ పర్మిషన్ అడిగి రమ్మని అన్నావు కదా అన్నది. ఒసే పిచ్చి, నేనే తీసుకొని రమ్మని చెప్పాను కదా, ఆ విషయం డ్రైవర్ చెప్పలేదా అన్నాడు. అవును కదా అని ఆలోచిస్తూ ఉంటే బావ రాలేదా అంటే వర్క్ ఉందని మిమ్మల్ని ఆఫీస్కి తీసుకొని రమ్మని చెప్పాడు. అయ్యో అని అద్వైత్ చూసి అయినా నువ్వెందుకు వచ్చావని అడిగావు కదా అన్నది. అప్పుడే నువ్వు చెప్పాలి కదా, నువ్వే రమ్మని చెప్పావని అలా అలిగి వచ్చేస్తావా అన్నాడు. ఏమో ఆ అమ్మాయి అన్నా నువ్వేం అనలేదని అని అన్నది. తను నా పిఏ అన్నాడు. చూడు బావ, నీకు పిఏగా అబ్బాయిలే దొరకలేదా అన్నది. అదేంటి అన్నాడు. అదే అమ్మాయిని పెట్టుకున్నావు కదా అన్నది. అదా, ఆ అమ్మాయి సెలెక్ట్ అయిందిరా, నీ స్టడీ అయిన తర్వాత నువ్వే వచ్చేయి అన్నాడు అద్వికి దగ్గర తీసుకొని. ఏం వద్దులే అన్నది మూతి తిప్పుతూ. అబ్బో, నా అమ్ములో చాలా షేడ్స్ ఉన్నాయన్నాడు. అంత లేదన్నది. సరేలే పద, ఏవైనా తినివద్దాం, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో అన్నాడు. నాకు ఇక్కడికి తీసుకొని రావాలి అన్నది. అవునా, ఉండు నేను వెళ్ళి తెస్తాను అన్నాడు. వేరే ఎవరు లేరా నువ్వు వెళ్ళడానికి అన్నది అద్వి. అలాగే పట్టుకొని అని ఫోన్ తీసుకొని ల్యాండ్లైన్ కాల్ చేసి స్నాక్స్ కాఫీ పంపించమని చెప్పాడు. నీ మరదలు ఎలక తీరలేదా అన్నారు సుభద్ర. అన్నాడు అద్వైత్. సరేలే అని అక్కడే ఉన్న మెయిడ్ని పిలిచి స్నాక్స్ తీసుకొని వెళ్ళి ఇచ్చిరా అని అద్వైత్ వాళ్ళకన్నారు. అలాగే అమ్మ అని చెప్పి వెళ్ళి లలిత గారికి చెప్పింది. తీసుకొని వెళ్ళు అన్నారు ఆవిడ. 2 ప్లేట్ కాఫీ తీసుకొని వెళ్ళింది మెయిడ్. ఎవరికి చెప్పావు తీసుకొని రమ్మని అన్నది. ఇంకెవరు, నాని అన్నాడు. ఎవరికి చెప్పావు తీసుకొని రమ్మని అన్నది. నానికి అన్నాడు. ఏంటి బావా నువ్వది, ఏమైనా యంగా నడుస్తుంది అనుకుంటున్నావా అని తిడుతూ వచ్చి డోర్ ఓపెన్ చేసింది. అప్పుడే మెయిడ్ రావడంతో ట్రే తీసుకొని లోపలికి వచ్చి డోర్ లాక్ చేసింది. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.